సార్ ఇప్పుడు ఏప్రిల్ 14న శ్రీరామనవమి. జనవరి 22కి రామ మందిర ఓపెనింగ్ కార్యక్రమం. ఇది దేనికి సంకేతం అంటారు? చూడమ్మా, మందిర నిర్మాణము పూర్తి కావచ్చింది. తర్వాత మంచి ముహూర్తం చూసుకున్నారు. ఇప్పుడు ఏప్రిల్ అంటే మళ్ళీ 3 మంత్స్ వెయిట్ చేయాలి. రెండవది ఏంటంటే అప్పుడు పూర్తిగా ఎన్నికల వాతావరణం ఉంటుంది ఏప్రిల్‌లో. ఇప్పుడు ఏప్రిల్ 10th తర్వాత ఏప్రిల్ 10th నుంచి మే మధ్య వరకు వివిధ దశల్లో ఇండియా మొత్తం ఎన్నికలు జరుగుతుంటే ఇంత పెద్ద ఈవెంట్ అంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని సంప్రదాయ గల కార్యక్రమాన్ని ఎన్నికల సమయంలో చేయగలుగుతారా? ముందు ఎట్లా చేస్తారు? చేయలేరు కదా. అన్ని ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, జనము, రాజకీయ అప్పుడు ఇంకా రాజకీయాలు మాట్లాడతారు కదా అప్పుడు చేస్తే. చూడు ఎన్నికలు జరుగుతున్నాయి, మోడీ గారు అక్కడ పోయారు, దాన్ని రాజకీయం ఉపయోగించుకుంటున్నారని ఇంకా ఎక్కువ మాట్లాడతారు అప్పుడు ఎన్నికల సమయంలో పోతే. ఒకటి అందరి ఆరోపణ ఏంటి? ముందే చేస్తున్నారు కాబట్టి రాజకీయంగా దాన్ని ఉపయోగించుకుంటుంది బీజేపీ అని. ఉపయోగించుకుంటుంది. ఏంటి నష్టం? ఎవరి అవకాశాలు వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఎవరు కట్టమన్నారండి? అంత పెద్ద విగ్రహం పెట్టి మన అంబేద్కర్ గారిది తెలంగాణలో ఇక్కడ, ఆయన అక్కడ, దాని రాజకీయాలని అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. రాజకీయాలకి ఏం సంబంధం అంటాం కదా. దాన్ని సెక్రటరియట్లో కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకోటి అక్కడ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏం కట్టలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇల్లు చేశారు అంటే ఏం చెప్తాం సమాధానం మనం? ఏ రాజకీయ పార్టీ అయినా ఒక అవకాశం అక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోరని చెప్పడానికి లేదు, ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో అప్పుడు ఆ రోజే ఎందుకు చేయకూడదు అంటే ఆ రోజు ట్రస్ట్ అన్నీ ఆలోచిస్తుంది కదా. ట్రస్ట్ కూడా సమయం సందర్భం ఉండాలి కదా. సమయం సందర్భం లేకుండా కార్యక్రమం పెట్టుకుంటే ఎలా సక్సెస్ అవుతుంది? ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి ఇవాళ ఈ నెలలో పెట్టుకున్నారు కాబట్టి ప్రోగ్రాము ఇంత పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా జై శ్రీరామ్ అనేటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఎన్నికల సమయంలో చేయగలుగుతారా? టీవీ ఛానళ్ళు ఎలక్షన్స్ కవరేజ్ ఎక్కువ ఇస్తారా, జై శ్రీరామ్ కవరేజ్ ఎక్కువ ఇస్తారా? ఇవ్వదు కదా. అన్నీ ఆలోచిస్తారు కదా ట్రస్టు. ఇప్పుడు అంత 400 సంవత్సరాలు వేచి ఉన్నటువంటి దానిని అది గొప్పగా చెప్పుకోవడంలో సాధించినప్పుడు గొప్పగా చెప్పుకోవడంలో తప్పేముంది? రేపు అయోధ్యలో అలాగే మసీదు కూడా కడుతున్నారు. వేరే స్థలం కేటాయించారు కదా అక్కడ. ఆ మసీదు కూడా బ్రహ్మాండంగా కడుతున్నారు. అది కూడా దాన్ని కూడా ప్రచారం చేస్తారు కదా. రేపు చేయకుండా ఉంటారా? చేయాలి కదా, చేస్తారు దాన్ని కూడా. మరి తప్పేముంది దాంట్లో? రాజకీయం కోణంలో ఉపయోగించుకుంటారండి. ఉపయోగించుకుంటే తప్పేంటి నేనంటే ఏమి ఉపయోగించుకుంటారు అంతే కదా, దానికి తిరిగేలేదు. అవకాశం వచ్చింది ఉపయోగించుకుంటారు. కాంగ్రెస్కి ఏదైనా వేరే అవకాశం అయితే వాళ్ళు ఉపయోగించుకుంటారు అంతే కదా. మరి ఆపోతే ఎందుకు అనుమతించి అక్కడ రాజీవ్ గాంధీ అదే రామ జన్మభూమిలో నిర్ణయం తీసుకున్నాడు అప్పట్లో? భయపడే కదా. అంటే హిందూ సమాజం అంతా వ్యతిరేకిస్తుందేమో, తప్పు జరుగుతుందని. మరి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఒక అవకాశం వచ్చింది, ఏదైనా ఆ ట్రస్ట్ వాళ్ళు ఒప్పుకుంటేనే కదా జరుగుతుంది. ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇప్పుడు మరి అట్లా అనుకుంటే ట్రస్టుకు రామాలయ నిర్మాణానికి నిధులు ఇచ్చిన విషయంలో ఎవరు పని చేశారమ్మా? నిధులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నిధులు ఇమ్మని ఎవరు అడిగారు? ఎవరు తిరిగారు? ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి, బజరంగ దళ్ వీళ్ళు కాదా? కాంగ్రెస్ వాళ్ళు తిరిగారా? కాంగ్రెస్ వాళ్ళు మూమెంట్ చేశారా? మరి ఆ దేవాలయం నిర్మాణం జరుగుతుంటే మీకు కూడా బాధ్యత లేదా? చేశారా? మళ్ళీ మీరేం చేయలేదు కదా. మీరు ఇప్పుడు విమర్శలు చేస్తారు. అన్ని వందల కోట్లు డబ్బులు వచ్చి ఇవాళ అసలు ప్రపంచంలోనే ఒక హిందూ రాజధానిగా రేపొద్దున అయోధ్య తయారవుతుంది. ఎలా చెప్పనా? ట్రస్టుకు సంబంధించి టెంపుల్ సరౌండింగ్ వరకు వాళ్ళు ఈ నిధులు ఖర్చు పెట్టి తయారు చేస్తే దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ అమ్యూనిటీస్ అన్ని క్రియేట్ చేస్తున్నది ఇప్పుడు. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దాని చుట్టూ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ హోటల్స్, అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా పెద్ద పెద్ద ఆడిటోరియంలు, క్రికెట్ స్టేడియంలు అన్నీ. అలాగే రాష్ట్ర ప్రభుత్వము అంటే 3 లేయర్లు అనమాట. టెంపుల్ ఒక లేయరు,
రాష్ట్ర గవర్నమెంట్ సెకండ్ లేయరు, థర్డ్ లేయర్ సెంట్రల్ గవర్నమెంట్. అసలు ప్రధానమంత్రి గారు రేపు ప్రధానమంత్రిగా బాధ్యత మళ్ళీ గెలిస్తే నరేంద్ర మోడీ గారు నా నా రాజధాని ఇదేనే అయోధ్యలో ముందు ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. అప్పుడు ఒప్పుకుంటారు ప్రజలు. ఢిల్లీలో పోయి అక్కడ ముస్లిం కల్చర్ ఉన్నటువంటి ఢిల్లీలో చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మరి వాళ్ళకి డిమాండ్ వస్తుంది. అది సోషల్ మీడియాలో మీరు చూసారో లేదో. నరేంద్ర మోడీ గారు రేపు ప్రధానమంత్రి అయితే మళ్ళీ అసలు ప్రమాణ స్వీకారం అయోధ్యలో పోయి చేయాలని చేయాలి. తప్పేముంది, చేయకూడదనేముంది, ఎక్కడైనా చేయొచ్చు. దానికేం కొల పద్ధతి ఏం లేదు ప్రమాణ స్వీకారం చేయడానికి. ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్నిక అవుతాడు, లేదు రాష్ట్రపతి ఎన్నిక అవుతాడు, ప్రధానమంత్రి ఎన్నిక అవుతాడు. రాష్ట్రపతి భవన్లో కూడా పోయి చేస్తారు, గవర్నర్ బంగ్లాలో కూడా పోయి చేస్తారు, లేదంటే పెద్ద పెద్ద గ్రౌండ్లో పెట్టుకొని చేస్తారు. అటాది ఇంకో ప్లేస్లో చేయకూడదని ఏముంది. మీరు విమర్శలు చేస్తే వాళ్ళు ఇంకా మొండి పట్టలతో పోయి ఇంకా అవన్నీ చేస్తారు. వాళ్ళు చేయకుండా అది జరిగేదే అది. సరే, ఇప్పుడు దేశవ్యాప్తంగా మనకు ఇప్పుడు జనవరి 22న సెలవు దినంగా ప్రకటిస్తున్నారు రామ మందిర ఓపెనింగ్ కార్యక్రమానికి. మరి మన దగ్గర ఎందుకు ఇవ్వరు అనే టాక్ వినిపిస్తుంది. అంటే దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి సెలవు ఇవ్వలేదు. ఆ రోజు హాఫ్ డే సెలవు ఇచ్చింది. ఎందుకు అందరూ టీవీలలో కూర్చొని ఆ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి అవకాశం ఇస్తూ హాఫ్ డే వరకు ఇచ్చారు. హాఫ్ డే ఇవ్వడంలో ఏం తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు సెలవు ఇవ్వలేదు అనుకోండి, అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉంటాయి. ఉద్యోగుల దగ్గర లేని వాళ్ళు ఎవరు, అటెండర్ దగ్గర కూడా మొబైల్స్ ఉంటాయి, వాచ్మెన్ దగ్గర కూడా మొబైల్ ఫోన్స్ ఉంటాయి, టీవీలు కూడా ఉంటాయి. ఆ సమయం వస్తే హిందువులు అనేవాళ్ళు ఎవరు కూడా, నేను చెప్పాను కదా ఇది మతమే లేదు దేవుడే లేడు అనేవాళ్ళు తప్ప అందరూ కూడా మీరు ఆ కార్యక్రమాన్ని చూస్తారా చూడరా చెప్పండి? చూస్తాం. చూసి తీరుతారు. మరి దానివల్ల పని చేస్తారా? ఫైల్ కదులుతాయా? సంతకాలు పెడతారా? ఏమీ చేయరు. శుభ్రంగా కూర్చొని చూసుకుంటారు. దానివల్ల సెలవిస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఆ కార్యక్రమం వేసి సెలవిస్తే ఏంటి తప్పు చెప్పండి? అక్కడ 400 సంవత్సరాలు వేచి ఉన్నటువంటిది పోని అదేమన్నా చిన్న ప్రోగ్రాం కాదు, అద్భుతంగా నిర్మించారు దేవాలయము. అసలు ఇంకా మనము దాని చరిత్ర ఇప్పుడు అలా ఎలా నిర్మించారు అంటే సిమెంట్ లేకుండా మరి బంగారు వాకిళ్ళు, మన హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనము చూడాలనేటువంటి ఆత్రత ఉంది. అసలు బాల విగ్రహాన్ని చూడాలంటే ఆల్రెడీ ఏదో ఆ విగ్రహం ఇలాగే ఉంటుందని చెప్పి దాన్ని క్రియేట్ చేసేసి మూవ్ చేసేసారు. మరి దాని అసలు వేల మంది కాదు లక్షల మంది సోషల్ మీడియాలో ఆ బాల విగ్రహాన్ని డీపీలుగా కూడా పెట్టుకున్నారు చాలామంది అప్పుడే. మరి ఇంత మూమెంటును ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మెజారిటీ అభిప్రాయాన్ని ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా గౌరవించాలి. మీరు ఎందుకు గౌరవించడం? గౌరవించితే మీకే నష్టం. రేపు నువ్వు సెలవు ఇవ్వకపోతే నిన్నే పెడతారు అందరూ, వేస్ట్ ఈ ప్రభుత్వం అని. చూడాలి మరి ఏమన్నా ఈ పొద్దు రేపు నిర్ణయం తీసుకుంటారేమో.